వెల్కమ్. ఇది పార్ట్నర్షిప్ మీద కాన్సెప్చువల్ లాస్ట్ క్లాస్. ఓకే, దీని తర్వాత నేనేం చేస్తానంటే ఆర్ఎస్ అగర్వాల్ నుంచి వెళ్ళి క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ ఎట్లాగా మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఓకే, సో చూడండి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. సో ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్: A, B and C enter into a partnership and their shares are in the ratio 1/2 east, 1/3 east, 1/4. After 2 months, A withdraws half of his capital, and after 10 months, a profit of rupees 378 is divided among them. What is B's share? Okay, ఇప్పుడు ఈ క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చాడు? రేషియోలో షేర్ ఇచ్చేసిండు అండ్ లాస్ట్ కి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ కూడా మనకి ఎంత ఇచ్చాడు? 378 రూపీస్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటిది? ఇందులో బి షేర్ చెప్పాలి. ఓకేనా? సో చూడండి ఇప్పుడు ఎలా చేస్తాం అనేది. ఓకే, వీళ్ళ షేర్ ఎంతంట? ఏకి షేర్ 1/2 అండ్ బికి షేర్ 1/3, సికి షేర్ 1/4. ఓకే, ఈ విధంగా వీళ్ళ రేషియో ఇచ్చాడు. అవునా? నెక్స్ట్ ఇంకేం అడిగాడు? నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ 2 months ఏ విత్డ్రాస్ హాఫ్ ఆఫ్ హీస్ క్యాపిటల్. అంటే హాఫ్ ఎంతైతే చేశాడో దీనికి 3 months తర్వాత తనకు వచ్చిన షేర్ లో మళ్ళీ తాను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ లో హాఫ్ అమౌంట్ తోటి ఇంకా 10 months కంటిన్యూ చేస్తాడు. అంటే మొత్తానికి ఎంత ఇప్పుడు? ఫస్ట్ 2 months అండ్ నెక్స్ట్ 10 months అంటే 1 year. ఓకే, సో వీళ్ళు 1 year కి ఒక పార్ట్నర్షిప్ లో మెయింటైన్ చేశారు. సో 1 year కి వీళ్ళు పార్ట్నర్షిప్ గా ఉన్నారు. ఓకే, అయితే ఇంకేం చేశారు? ఆఫ్టర్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్, వీళ్ళకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? టోటల్ ప్రాఫిట్ 378 రూపీస్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము? ఇది ఫ్రాక్షన్స్ లో ఇచ్చారు. ఫ్రాక్షన్స్ లో ఇచ్చిన దాన్ని రేషియోలో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటాము? ఇప్పుడు దీన్ని 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/4, ఎందుకంటే టోటల్ రేషియో కదా. సో వీటిని టోటల్ చేసుకొని మనం ఒక ఫ్రాక్షన్ లాగా డివైడ్ చేసేసుకుంటే, ఫ్రాక్షన్ ని రేషియో లాగా డివైడ్ చేసేసుకుంటే ఏమొస్తుంది? మనకు ఈజీ అయిపోతుంది. ఓకే, సాల్వ్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, దీనికి ఎల్సిఎం ఎంత అవుతుంది? 12 అవుతుంది. అవునా? సో 2కి హౌ మెనీ టైమ్స్ చేస్తే 12 అవుతుంది? 6 times. అవునా? సో ఇప్పుడు ఇతనికి షేర్ ఎంత వచ్చింది? ఇప్పుడు ఇతనికి రేషియో ఎంత వచ్చింది? 6. ఓకే, నెక్స్ట్ 3కి హౌ మెనీ టైమ్స్ చేస్తే 12 వస్తుంది? 4. ఓకే, నెక్స్ట్ 4కి హౌ మెనీ టైమ్స్ చేస్తే 12 వస్తుంది? 3. సో ఇప్పుడు మనకు వచ్చిన రేషియో ఎంత? 6, 4, 3 ఈ విధంగా వచ్చింది. అయితే 6 రేషియో తోటి ఏ పర్సన్ ఏం చేశారు? 2 months వరకు కంటిన్యూ చేశాడు. అవునా? 2 months వరకు కంటిన్యూ చేశాడు. అండ్ ఆ తర్వాత ఏమైంది? ఇది ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి హాఫ్. అవునా? హాఫ్ అంటే 3. ఇంకా ఎన్ని నెలలు కంటిన్యూ చేస్తాడు? 10 months కంటిన్యూ చేస్తాడు. ఓకే, సో నెక్స్ట్ ఇతను ఏం చేశాడు? బి అనే పర్సన్ ఫుల్ 12 months కొన్నాడు. సి అనే పర్సన్ 12 months కొన్నాడు. ఇప్పుడు దీనికి సింప్లిఫై చేయండి. 3 10 30, 12 42. ఓకే, నెక్స్ట్ 12 4 48, నెక్స్ట్ 12 3 36. ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేస్తాము? 6 తోటి పోతుందా? 6 తోటి పోతుంది. 6 6 6 8 48, 6 7 42. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమన్నా చేయగలమా? ఏం చేయలేం. సో ఇప్పుడు మనకి ఫైనల్ గా రేషియో ఎంత వచ్చింది? 7 8 6. సో ఈ విధంగా రేషియోస్ వచ్చింది. ఇప్పుడు ఈ రేషియోని టోటల్ చేస్తే మనకి దేనికి సమానము? వీళ్ళ టోటల్ రేషియో ఈజ్ ఈక్వల్ టు వాళ్ళకి వచ్చిన టోటల్ ప్రాఫిట్. ఓకేనా? సో ఇప్పుడు టోటల్ రేషియో చేయండి. 15 21. 21 మీన్స్ 378. ఓకే, నెక్స్ట్ ఇంకేం అడిగాడు మనకి? బి షేర్ అంటే బికి ఎంత వచ్చింది రేషియో? 8. సో 21 మీన్స్ దిస్ వన్, 8 మీన్స్ హౌ మచ్? ఇప్పుడు దీన్ని డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కూడా చేయొచ్చు. ఎలా అంటే 378 ఇంటూ 8/21 చేసి కూడా చేయొచ్చు. లేదంటే ఇక్కడే మనము 21కి హౌ మెనీ టైమ్స్ చేస్తే 378 వస్తుందో అది కూడా ఫైండ్ అవుట్ చేసి మనం అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి 7 తోటి చేయండి. 7 3 7 5 7 4. ఓకే, సో ఇలా అయింది. ఇప్పుడు దీన్ని 3 1 3 8. సో 1 మీన్స్ ఎంత? 18. 8 మీన్స్ ఎంత? ఇప్పుడు 18కి ఇంటూ 8 చేసేస్తే వచ్చేస్తుంది. అవునా? 18 8 ఎంత? 8 8 64,
8 1 జా 8 144. సో మనకు వచ్చే ఆన్సర్ ఎంత 144. ఎవరిది బీకి షేర్. ఓకే బీకి షేర్. అలాగే మనకి ఏకి షేర్ అడిగితే ఏకి ఎంత వచ్చింది 7 ఇంటూ 14 చేస్తాము. అదే విధంగా సికి అడిగితే 6 ఇంటూ 14 చేస్తాము. ఈ విధంగా మనము ఎవరి షేర్ అడిగితే ఆ పర్సన్ది షేర్ ఫైండ్ అవుట్ చేసి మనం ఆన్సర్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎంత 144. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఓకే నెక్స్ట్ గో ఫర్ సెకండ్ క్వశ్చన్. ఏం అడిగాడు ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ లో ఏ బి అండ్ సి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. The ratio is 7/2 is to 4/2 is to 6/2. After 4 months, A increases his share by 50%. ఇంతకు ముందు ఏమైంది హాఫ్ డిక్రీజ్ అయింది కానీ ఇప్పుడు హాఫ్ ఇంక్రీజ్ అయింది. ఓకే ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 year బి రూపీస్ 21,600. ఇప్పుడు వాళ్ళకి టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది రూపీస్ 21,600. ఓకే సో ఇంకా దెన్ బీకి షేర్ ఇన్ ద ప్రాఫిట్ ఈజ్. ఏకి షేర్ ఎంత అంట 7/2, బికి షేర్ ఎంత అంట 4/3, సికి షేర్ 6/5. ఓకే సో ఈ విధంగా ఇచ్చిందని మనం ఎలా చేసుకుంటాము టోటల్ చేసుకొని రేషియోలో తీస్తాము అవునా. సో ఇప్పుడు టోటల్ చేస్తే ఏమవుతుంది ఎల్సిఎం ఏమొస్తుంది ఇప్పుడు 7/2 ప్లస్ 4/3 ప్లస్ 6/5. ఓకే ఎల్సిఎం 30 వస్తుంది అవునా. సో 2కి హౌ మెనీ టైమ్స్ చేస్తే 30 వస్తుంది 15 అవునా. సో 15 7 ఇంటూ 15 చేస్తే ఏమొస్తుంది 105. ఓకే 105. నెక్స్ట్ 3కి హౌ మెనీ టైమ్స్ చేస్తాము 10 టైమ్స్. సో 4 ఇంటూ 10 40. ఓకే నెక్స్ట్ 5కి హౌ మెనీ టైమ్స్ చేస్తే 30 వస్తుంది 6 టైమ్స్. 6 6 జా అవునా 6 6 జా 36. సో ఇప్పుడు మనకి వీళ్ళ రేషియో ఎలా వచ్చింది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఇంకా డాటా చూడండి. ఆఫ్టర్ 4 months ఏ ఇంక్రీజెస్ అంటే 4 months వరకు ఇతను ఏం చేస్తాడు 4 months వరకు 105 తోటి కంటిన్యూ చేస్తాడు. నెక్స్ట్ ఏమైంది ఎట్ ద ఎండ్ ఆఫ్ కదా అంటే నెక్స్ట్ 8 months ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు డాటా దీనికి హాఫ్ అంటే 50%. మొత్తం ఇది 100% అనుకుంటే దీంట్లో 50% ఎంత అవుతుంది సగం అవుతుంది. 100% 105 ఇంకా 50% ఉంది. 50% అంటే 2 5 జా 2 2 జా 0.5. ఓకే సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది 157.5 వచ్చింది. దీనికి ఇంటూ 8 చేస్తాం ఎందుకంటే లాస్ట్ వరకు కంటిన్యూ చేస్తాడు కాబట్టి 8 months వరకు కంటిన్యూ చేస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు ఇది వీటికి ఏమన్నా చేంజెస్ ఇచ్చాడా ఏమి ఇవ్వలేదు. సో ఫుల్ 1 year యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సో ఇప్పుడు వీటిని సింప్లిఫై చేయండి. 105 4 జా అంటే 100 ఇంటూ 4 420 అవునా. సో 105 4 జా 105 4 జా 400 4 5 జా 20 420. నెక్స్ట్ ఇంకా 157.5 8 జా 157.5 8 జా. సో 157.5 ఇంటూ 8 జా ఎంత వస్తుంది చూడండి సింప్లిఫై చేయండి. 8 5 జా 40, 8 7 జా 56 60, 8 5 జా 40 46. ఓకే నెక్స్ట్ 8 1 జా 8 ప్లస్ 4 12. ఇక్కడ ఏముంది పాయింట్. ఓకే 0 తర్వాత పాయింట్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది ఇది 1260 ప్లస్ 420 ఎందుకంటే ఇవి రెండు కదా యాడ్ చేయాల్సింది. 420 చేస్తే 1680. ఓకే సో 1680. నెక్స్ట్ ఇవి చూడండి 12 4 జా 48 480 వస్తుంది అవునా. నెక్స్ట్ మళ్ళీ 36 12 జా 360 72 ఎంత వస్తుంది 432. ఓకే సో ఇప్పుడు ఇది మీకు అర్థం కాకపోతే నేను సింప్లిఫికేషన్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి. ఓకే సో నెక్స్ట్ చూడండి ఇప్పుడు దీనికి ఇంకేం చేస్తాం మనము ఈ రేషియోని టోటల్ చేస్తే ఎంత వస్తుంది టోటల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై అయిపోతుంది కదా 4 4 జా 4 2 జా ఓకే 420 వచ్చింది. నెక్స్ట్ 4 1 జా 4 2 జా ఓకే నెక్స్ట్ 4 1 జా 4 8 జా ఇంకా నెక్స్ట్ సింప్లిఫై అవుతుందా. సో 4 1 జా 4 4 5 జా ఓకే నెక్స్ట్ 4 3 జా నెక్స్ట్ 4 2 జా 4 7 జా ఓకే నెక్స్ట్ ఇంకేం పోతుంది 3 తోటి అవునా 3 తోటి వెళ్తుంది. సో 3 తోటి సింప్లిఫై చేయొచ్చు కదా
సో చేయండి ఇప్పుడు 3 3 జా 3 5 జా, ఓకే. నెక్స్ట్ 3 10 జా, నెక్స్ట్ 3 9 జా. మిగిలిన రేషియో ఏంటిది ఇప్పుడు 35 10 9, ఓకే. సో ఇప్పుడు మనకి లాస్ట్లో వచ్చిన రేషియో ఏంటిది 35 10 9. సో ఈ రేషియోని ఇప్పుడు టోటల్ చేస్తే దేనికి సమానము 21,600కి సమానం. సో టోటల్ చేయండి, టోటల్ 44 54, ఓకే. 54 మీన్స్ 21,600. దెన్ సో మనకు కావాల్సింది ఏంటిది బీస్ రేషియో. సో బీస్ రేషియో ఎంత 10. 10 మీన్స్ హౌ మచ్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకుంటే సింప్లిఫై చేసేయచ్చు, అవునా. క్రాస్ మల్టిప్లికేషన్ ఎందుకు చేస్తాము, ఎందుకంటే ఇక్కడ కాంప్లికేట్ నెంబర్ లాగా ఉంది కాబట్టి మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటూ పోయే బదులు టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ మనం ఇలా కూడా సింప్లిఫై చేసుకుంటూ పోతే అయిపోతుంది. సో 21,600 ఇంటూ 10/54, అవునా. ఇలా చేయడం ఈజీ అయితే ఇలా చేయండి, లేదంటే డైరెక్ట్ ఇక్కడే చేయండి. ఎలా అంటే 2 తోటి డివైడ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 2 2 జా 2 7 జా 2 1 జా 2 8 జా, ఓకే. సో ఈ విధంగా నెక్స్ట్ 27 వచ్చింది. 27ని 27 4 జా 108, అవునా. సో ఇప్పుడు మనకి మిగిలింది ఏంటిది 1 మీన్స్ 400, అవునా. 1 మీన్స్ 400 అయితే 10 మీన్స్ ఎంత ఇంటూ 10 చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంటూ 10 చేస్తే ఇప్పుడు ఎంత అవుతుంది, ఇంటూ 10 చేస్తే 4000, ఓకే. దిస్ ఇస్ ఆన్సర్. లేదు అలా చేయొద్దు అనుకుంటే, మీకు ఈ విధంగానే నచ్చింది అనుకుంటే మీరు ఈ విధంగా కూడా ఫాలో అవ్వచ్చు. దీనికి సింప్లిఫై చేయడం కూడా ఈ విధంగానే కాబట్టి డైరెక్ట్ ఇలా ఈ మెథడ్ తోటి వెళ్ళిపోతే బాగుంటుంది, ఓకే. మీకు కనుక కాంప్లికేట్ అనిపిస్తే ఈ మెథడ్ తోటి ఫాలో అవ్వండి. సో ఇప్పుడు దీన్ని కూడా చూడండి. ఇప్పుడు సో 2 2 జా 2 7 జా 2 108 జా 0000, నెక్స్ట్ 27 1 జా 27 4 జా. సో 400 ఇంటూ 10 4000. దిస్ ఈస్ ద ఆన్సర్, ఓకే. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిది 4000. సో చెప్పండి ఈ క్లాస్ మీకు ఏ విధంగా అనిపించింది. ఐ హోప్ యూ హ్యావ్ enjoyed this class. We'll see you in next class. Thank you. Bye bye.